వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లాలోని పల్లెలను వణికిస్తున్న ఏనుగులను తరిమివేసే పనిలో ఉన్నారు అటవీశాఖ అధికారులు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆపరేషన్ గజ చేపట్టారు. ట్రైనింగ్ వచ్చిన 2 ఏనుగుల సాయంతో ఒడిషా అడవుల్లోనికి ఏనుగులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఆపరేషన్ గజ కొనసాగుతోంది. ఒడిశా నుంచి తప్పిపోయి జిల్లాకు వచ్చిన చిన్న ఏనుగును సరిహద్దు ప్రాంతంలోకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. చిన్న ఏనుగు కురువట్టి, బట్టి వలస, నందేడు వలస, దళాయి వలస మీదుగా అడపరాయి వాటర్ ఫాల్స్ ప్రాంతానికి చేరుకుంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వెడుతున్నప్పుడు చిన్న ఏనుగు చేసిన బేభత్సం అంతా ఇంత కాదు. కురువట్టి గ్రామంలోని ఎంపీటీసీ సభ్యుడు చెప్పాడ తిరుపతి ఇంటి ముంగిట నిల్వ చేసిన మొక్కజొన్న నిల్వలను తిని ఇంటిని ధ్వంసం చేసింది. సందేడు వలసలో లక్ష్మయ్య అనే రైతు పెంకుటింటిని కూల్చివేసింది. ఆయా గ్రామాల్లో పంట పొలాలను తొక్కి నాశనం చేసింది. ఈ ఏనుగును ఆపరేషన్ గజతో ఒడిశా సరిహద్దుకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆపరేషన్ గజలో పాల్గొనడం కోసం 2 కొంకని ఏనుగులను తీసుకొచ్చారు అధికారులు. వీటిలో ఒకటి ఇప్పటికే పని మొదలెట్టింది. బేభత్సం సృష్టించే ఏనుగును భయపెట్టడం, కవ్వింపు చర్యలకు దిగుతూ ఏనుగును దారి మళ్లించడంలో వీటికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు. చిన్న ఏనుగును పట్టుకుని వైజాగ్ జూకు తరలించడం లేదా ఒడిశా సరిహద్దు ప్రాంతంలోకి తరిమేయడం ఆపరేషన్ గజ ముఖ్య ఉద్దేశం. ఇందులో 150 మంది అధికారులకు పైగా పాల్గొంటున్నారు. ఏనుగు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇవి కాకుండా జనావాసాల్లోకి ఏనుగు రాకుండా గ్రామ సరిహద్దుల వద్ద టపాసులు, డప్పులు వాయించడం చేస్తున్నారు. అడవిలో అక్కడక్కడ క్లోరైడ్ బిళ్లలు ఉంచుతున్నారు. వీటినే ఉప్పు బిళ్లలు అంటారు. ఇవి ఏనుగులకు ఎంతో ఇష్టమైన ఆహారం. ఏనుగులకు తేనెటీగలంటే చచ్చేంత భయం. తేనెటీగల శబ్దాన్ని కూడా అవి తట్టుకోలేవు. తేనెటీగల శబ్దం చేసే యంత్రాలను ఏనుగు తిరిగే చోట అమర్చుతున్నారు.